సో పాలిటీ టాపిక్లో మనము ఈరోజు ఎగ్జిక్యూటివ్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఈ ఎగ్జిక్యూటివ్లో ఎవరెవరు పార్ట్గా ఉంటారు, సో స్టేట్ గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్లో ఎవరు ఉంటారు, యూనియన్ గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్లో ఎవరు ఉంటారు అనే టాపిక్ ఈరోజు మనం టోటల్గా డిస్కస్ చేసుకుందాం. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్లో మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ 52 నుంచి 78 వరకు మెన్షన్ చేశారు ఎవరెవరు ఎగ్జిక్యూటివ్లో ఉంటారనేసి. అలాగే స్టేట్ గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్లో ఎవరెవరు ఉంటారంటే ఆర్టికల్ నెంబర్ 153 నుండి 167 వరకు స్టేట్ గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం వన్ బై డిస్కస్ చేద్దాం. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసరికి మనకి ఎవరెవరు ఉంటారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, వీళ్ళని మనం యూనియన్ ఎగ్జిక్యూటివ్లో పార్ట్గా భావిస్తాం అన్నమాట. సో ప్రెసిడెంట్ గురించి డీల్ చేసే ఆర్టికల్ నెంబర్ 52 నుంచి 62 వరకు ప్రెసిడెంట్ యొక్క ఆర్టికల్స్ ఉంటాయి. అందులో ప్రెసిడెంట్ని ఎలా ఎన్నుకుంటాం, ఎలా వాళ్ళకి టర్మ్స్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. కమింగ్ స్లైడ్స్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలా ఎలక్షన్ జరుగుతుంది, వాళ్ళ యొక్క పవర్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి అనేది ఆర్టికల్ నెంబర్ 63 నుంచి 70 వరకు కూడా వైస్ ప్రెసిడెంట్ గురించి ఉంటుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ హిజ్ క్యాబినెట్ మినిస్టర్ని మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అంటాం అన్నమాట. సో ప్రైమ్ మినిస్టర్ మిగతా మినిస్టర్లు అందరినీ కలిపి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం అనమాట. సో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళు ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉంటారు, ప్రెసిడెంట్తో రిలేషన్షిప్ ఎలా ఉంటుందని మనం తెలుసుకుంటాం. ఇది ఆర్టికల్ నెంబర్ 75లో ఉంటుంది. సో ఆర్టికల్ నెంబర్ 76లో మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని ఉంటుందన్నమాట. ఈయన ఏంటంటే లా ఆఫీసర్ అనమాట. అంటే గవర్నమెంట్ యొక్క ఎలాంటి కేసులైనా సరే అవన్నీ కూడా డీల్ చేసేది ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క అండర్లోనే. అంటే ఆయన ఒక్కరే కాదు, మిగతా అతనికి సబార్డినేట్ స్టాఫ్స్ ఉంటారు, సాలిసిటర్ జనరల్ ఉంటారు, అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. బట్ మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసింది ఓన్లీ ఒకే ఒక లా ఆఫీసర్ని, అతన్ని అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. అంటే ఆర్టికల్ 78లో ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్తో ఎలా కమ్యూనికేట్ చేస్తారు, వీళ్ళు క్యాబినెట్ డిస్కషన్లో జరిగిన ఇష్యూస్ని ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ప్రెసిడెంట్కి ఎలా కన్వే చేస్తారని చెప్పే ఆర్టికల్ నెంబర్ 78 అనమాట. సో ఇక్కడ వరకు మనం యూనియన్ ఎగ్జిక్యూటివ్లో పార్ట్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఇవి ఏంటంటే మిగతా 71, 73, 88 ఆర్టికల్స్ ఇవి ఏంటంటే ఎగ్జిక్యూటివ్స్లోకి సంబంధించిన డిఫరెంట్ ఇష్యూస్ని మనకి ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఏంటంటే ఆర్టికల్ 71 ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ ఎలక్షన్లో ఏవైనా డిస్ప్యూట్స్ వస్తే అవి ఎలా రిజాల్వ్ అవుతాయి అనే విషయం ఆర్టికల్ 71లో ఉంటుందన్నమాట. అలాగే ఎగ్జిక్యూటివ్ యొక్క పవర్ ఎంతవరకు దాని పరిధి ఉంటుందని మనకు తెలియజెప్పేది ఆర్టికల్ నెంబర్ 73 అనమాట. ఆర్టికల్ నెంబర్ 88లో ఏం చెప్తామంటే ప్రతి ఒక్క మినిస్టరు ఆ రెస్పెక్టెడ్ హౌస్, ఆ మినిస్టర్ ఏ హౌస్ నుంచి అయితే వచ్చారో, అంటే లోక్సభ అని రాజ్యసభ నుంచి ఎందులో నుంచైనా మినిస్టర్గా ఉండొచ్చు అనమాట. సో ఏ హౌస్ నుంచి అయితే మినిస్టర్గా వచ్చారో ఆ రెస్పెక్టెడ్ హౌస్లో అతనికి ఉండే రైట్స్ ఏంటి అని చెప్తుంది ఈ ఆర్టికల్ నెంబర్ 88 అనమాట. సో ఇవి ఇన్ సమ్రే యూనియన్ ఎగ్జిక్యూటివ్లో వాళ్ళ యొక్క ఆర్టికల్స్ వైజ్గా మాట్లాడుకుంటాం. మనం డీటెయిల్ డిస్కషన్ వన్ బై చేద్దాం. సో ఇదే విధంగా స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికి మనకి గవర్నర్ అనే చాప్టర్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 153 నుంచి 162 వరకు గవర్నర్ యొక్క గవర్నర్కి ఎలక్షన్ ఉండదు, డైరెక్ట్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అనమాట. ఎవరినైనా గవర్నర్గా అపాయింట్ చేయొచ్చు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 153 నుంచి 162 వరకు ఉంటాయి. అలాగే చీఫ్ మినిస్టరు గవర్నర్కి రిలేషన్షిప్ కూడా మనకు తెలుస్తుంది. అండ్ అక్కడ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే చీఫ్ మినిస్టర్ అండ్ మిగతా మినిస్టర్లను కలిపి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం. అది 163లో ఉంటుంది. అలాగే అక్కడ బిజినెస్ ఎలా జరుగుతుంది అంటే కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్ అంటే
డైలీ యాక్టివిటీస్ అనేవి గవర్నమెంట్ యొక్క యాక్టివిటీస్ గవర్నరు అండ్ మిగతా వాళ్ళతో ఎలా జరగబోతుంది అనేది ఆర్టికల్ 166లో ఉంటుంది. అండ్ ఇందులో మనం అక్కడ 88లో మనం ఏం చెప్పుకున్నాం, రెస్పెక్టెడ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెస్పెక్టెడ్ హౌస్లో ఎలాంటి పవర్స్ ఉంటాయని మనం డిస్కస్ చేసుకున్నాం 88లో. సో 177లో ఏమవుతుందంటే అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో ఒక మినిస్టరు అసెంబ్లీలో ఆయన యొక్క ఉండే రైట్స్ ఏంటి అని మనకి ఆర్టికల్ 177లో చెప్తుంది. అలాగే అక్కడ మనం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పుకున్నాము. అదే ప్లేస్లో మనం అటార్నీ జనరల్ 78లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఇంకో 78లో డిస్కస్ చేసుకున్నాము చూడండి. ఇదే అటార్నీ జనరల్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికి మనల్ని అడ్వకేట్ జనరల్గా పిలుస్తామన్నమాట. అది డిఫరెన్స్ ఇక్కడ. అటార్నీ జనరల్కి అడ్వకేట్ జనరల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్కి హైయెస్ట్ లా ఆఫీసర్ అడ్వకేట్ జనరల్ అనమాట. అదే స్టేట్ గవర్నమెంట్లో హైయెస్ట్ లా ఆఫీసర్ ఏంటంటే అడ్వకేట్ జనరల్ అనమాట. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీసు అండ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ బాడీసు మొత్తం కన్క్లూజన్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడతో ఇది స్టాప్ చేసి మళ్ళీ మనం డీటెయిల్గా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అనేది కమింగ్ వీడియోస్లో చేసుకుందాం.